నమస్కారం సార్. నమస్కారం మా శర్మ గారు. నమస్కారం సార్. అమెరికాలో కూడా ఇప్పుడు రాజకీయాలు వేడి రగులుతోంది ఇప్పుడు. జో బైడెన్ అసలు ఆయన ఇంకా పెద్దవాడిని అయిపోయారని చెప్పేసి ఆయన డ్రాప్ అయిపోయారు. ఆయన ప్లేస్లో కమలా హ్యారిస్ గారు ఉన్నారు. ఒక పక్క ఆయన ట్రంప్ ఆయన స్పీడ్ తగ్గలేదు. సో ఈసారి ఎన్నికలు అమెరికాలో ఎవరి వైపు మీ అంచనా, మీ అబ్జర్వేషన్లో ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు అనుకుంటున్నారు సార్? ఈసారి ముఖ్యంగా ఇండియా ప్రజలు గమనించాల్సింది, మనందరం గర్వకారణంగా ఫీల్ కావాల్సింది ఒక విషయం ఉందండి. 2 అధ్యక్ష ఎన్నికల్లో కూడా 2 పార్టీల తరపున ఇండియా మూలాలు ఉన్న వ్యక్తులు ఒకళ్ళు ప్రెసిడెంట్గా, ఇంకొకళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ వైఫ్గా ఇప్పుడు వీణా వ్యాన్స్. సో రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. అలాగే కమలా హ్యారిస్ తమిళనాడుకి చెందినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, భారతీయురాలు. సో భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. సో ఇద్దరు 2 పార్టీల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇటువంటి సిచ్యువేషన్. డెఫినెట్గా ఇది ఇండియన్స్కి కొంచెం చాయిస్ వైజ్గా కొంచెం కష్టము. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి విజన్, వాళ్ళకున్న అప్లికేషన్తో మంచి ప్రభుత్వం రాగేటువంటి అవకాశం ఉంది. బట్ ఇంతకుముందు వరకు ట్రంప్కి కొద్దిగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ చూద్దాం, ఇప్పుడు హ్యారిస్ రీసెంట్గా డిక్లేర్ అయింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే మీ అంచనాలో మీకు ఏమనిపిస్తుంది సార్? కమలా హ్యారిస్ వర్సెస్ ట్రంప్. హ్యారిస్ చిన్న ఆవిడ కదా, 60 లోపే ఉంది, 60 లోపు ఉంది. ప్లస్ నేను కూడా ఆవిడతో ఒక ఫండ్ రైజింగ్ యాక్టివిటీలో కూడా ఆవిడతో కూడా నేను పాల్గొనడం జరిగింది. నేను ఒకటి ప్రత్యక్షంగా 1-to-1 కమలా హ్యారిస్ గారితో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు తను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్నటి వరకు అంటే అమెరికా డైనమిక్స్ డిపెండింగ్ అపాన్ ద డిబేట్స్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం ట్రంప్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మామూలుగా మన భారతీయులు ముఖ్యంగా మొదటి నుంచి మనకున్న పొలిటికల్ నాలెడ్జ్ ప్రకారం డెవలప్మెంట్ చూస్తే ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొన్నటిదాకా మొగ్గు చూపించేవాడు రిపబ్లిక్ కంటే. ఇప్పుడు రిపబ్లిక్ వైపు కూడా ఇండియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారా? అంటే ఇది ఒక చిన్న అపోహం నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే డెమోక్రాట్స్ ఆర్ ప్రో ఇమిగ్రెంట్స్ అనే ఒకటి ఉంది, రిపబ్లికన్స్ ఆర్ మోర్ యాంటీ ఇమిగ్రెంట్స్ అని. కాకపోతే దాంట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళితే రిపబ్లికన్స్ ఎస్పెషలీ ట్రంప్ వచ్చేసేటప్పటికి ప్రో ఇండియా కాన్సెప్ట్తో వర్క్ చేస్తారు. ఎందుకంటే ఆయన చైనా కంటే కూడా ఇండియాకి బిజినెస్ ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అదొకటి. 2, ఏదైతే ఇమిగ్రేషన్ ఉందో ట్రంప్ ఈజ్ ఆల్సో ప్రో ఇమిగ్రెంట్ ఫర్ జెన్యూన్ ఇమిగ్రేషన్. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి ఈజ్ అగెన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. బట్ నార్మల్ ప్రాసెస్లో వచ్చే లీగలైజ్డ్ ఇమిగ్రేషన్ ఈ ఆల్వేస్ సపోర్ట్స్ ఇట్. సో ఈ కారణాలు కొంచెం లోతుగా విశ్లేషించిన వాళ్ళు 2 పార్టీల్లోనూ ఉన్నారు మన వాళ్ళు. కాకపోతే మీరు అన్నట్టుగా అమెరికా పోయిన కొత్తల్లో ఎక్కువ మంది డెమోక్రాట్స్ వైపు ఉన్న మాట వాస్తవం. కాకపోతే ఒకసారి సెటిల్ అయ్యి అక్కడ సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత కొంతమంది రిపబ్లికన్స్ గైడ్ కూడా, బికాజ్ దే ఆర్ మోర్ టువర్డ్స్ ద రిలీజియన్, మోర్ టువర్డ్స్ లైక్ వాట్ దే బిలీవ్. సో రిపబ్లికన్స్ కూడా ఉన్నారు కాబట్టి 2 పార్టీల్లోనూ ఉన్నారు ఇప్పుడు. అంటే ఇన్కమ్ ట్యాక్సేషన్ విషయంలో కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుని రిపబ్లిక్లో కొంత మనకు ఫ్రీడమ్ ఉంది అని కూడా ఇండియన్స్ భావిస్తున్నారని కూడా నేను విన్నాను. తప్పకుండా ఇండియన్స్ ఎక్కువ మంది కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ కమ్యూనిటీ అనే వాళ్ళు అందరూ కూడా రిపబ్లికన్స్ ఎస్పెషల్లీ ట్రంప్ రావాలనే దాంట్లో అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. మన వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉందండి? ముఖ్యంగా తెలుగు వాళ్ళ పాత్ర ఎలా ఉంది అమెరికా రాజకీయాల్లో? తెలుగు వాళ్ళు చెప్పాను కదా, అధ్యక్షులు ఉపాధ్యక్షులు వాళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఇండియన్స్ ఉన్నటువంటి మూలాలు కాబట్టి డెఫినెట్గా ఇప్పటికే తెలుగు వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. సో దాదాపు అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారము సెకండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ కమ్యూనిటీస్ ద తెలుగు కమ్యూనిటీ ఇన్ అమెరికా. సో అది తెలుగువారిగా మనందరం గర్వించదగిన విషయం. అలాగే మన వారి సంఖ్యాబలం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే ఓట్లు, నంబర్ ఆఫ్ పీపుల్, సో ఆ రకంగా చూసుకున్న తెలుగు వాళ్ళ పాత్ర అన్ని దాదాపు చాలా రాష్ట్రాల్లో కూడా కీలకంగా ఉండబోతూ ఉంది. దానిలో భాగంగా మీరు చూస్తే రిపబ్లికన్స్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు, వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ ఇస్తాము. దాదాపు కొన్ని ఇక్కడ లాగానే పొలిటికల్ సిస్టమ్స్ లాగానే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికి రకరకాల స్కీములని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మామూలుగా మన వైట్ హౌస్లో కూడా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది. గవర్నమెంట్ ఎవరు అధికారంలో ఉన్నా కానీ, రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నా, డెమోక్రాట్ అధికారంలో ఉన్నా కానీ, అక్కడ అఫీషియల్గా కూడా మన వాళ్ళ అడ్వైజర్స్ కానీ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ పెరుగుతోందని ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా బాగున్నారని చెప్పి వింటున్నాం. అది వాస్తవమేనా? అది వాస్తవమే. ఎందుకంటే వైట్ హౌస్తో పాటు చాలా రాష్ట్రాలకి గవర్నర్కి అడ్వైజరీలుగా కావచ్చు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, తెలుగువారు ఇండియన్స్ పాత్ర విపరీతంగా ఉంది. ఇక ముందు కూడా ఈ పాత్ర పెరిగేదే. కానీ మన సెకండ్ జనరేషన్ పీపుల్ ఇండియా నుంచి ఇప్పుడు మా పిల్లలు లాంటి వాళ్ళు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇప్పటికే అక్కడ బార్న్ అండ్ బ్రాటప్ అయిన వాళ్ళు అక్కడ రాజకీయాల్లోకి రావడము, సెనేటర్లుగా, కాంగ్రెస్మెన్లుగా, లేకపోతే మేయర్లుగా, వీటన్నిటిలో కూడా అక్కడ పొలిటికల్ సిస్టంలో కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాముఖ్యత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎలక్షన్స్ టైంలో డొనేషన్స్ విషయంలో కూడా
మన వాళ్ళు చాలా హై లెవెల్‌లో ఉన్నారు, ముందున్నారని కూడా వింటున్నాను సార్. నేను ఇందాకే చెప్పినట్టుగా తెలుగువారు ఇన్‌ఫ్లుయెన్సింగ్ కమ్యూనిటీ ఆఫ్టర్ జూయిష్. హ్మ్. సో, తర్వాత తెలుగువారే అంత ఉన్నారు. సో, అది వాళ్ళందరూ గూడా పర్ క్యాపిటా ఇన్‌కమ్ గావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్స్ కాబట్టి అయన్నీ గూడా కంపేర్ టు అమెరికన్ పీపుల్ వి ఆర్ మచ్ హైయర్ దాన్ ద నార్మల్ అమెరికన్ స్టాండర్డ్స్. సో, ఒకవేళ మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే, ఇన్ కేస్ టైం అది అని కాలం అవును. చెప్తుంది కదా! ఆయన వస్తే హ్మ్. మీకు ఎలా కొంత లోపల ఇంట్రెస్ట్ అది ఉంది కాబట్టి, హ్మ్. వస్తే మీరు అక్కడ అమెరికన్ ప్రతినిధిగా ఉంటారా? ఇటు మన ఆంధ్రప్రదేశ్‌కి ప్రతినిధిగా యాహ్! చూపిస్తారా మొగ్గు రెండిట్లో కంపారిటివ్‌గా? మీరు అడిగినట్టుగా ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే రాజకీయాలనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడున్న రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఎందుకు రీజన్ వచ్చేసి మనం పుట్టి పెరిగిన వాతావరణం, మనకి ఏదన్నా మనకు ఈ సొసైటీ మీద ఒక అవగాహన ఉందంటే, ఇక్కడ రాష్ట్రాల మీద, ఇక్కడ తెలుగువారి మీద అవగాహన ఉంది గానీ, అమెరికా మీద అవగాహన మనం బతకడం వరకే ఉంది. సో, అదే. కాకపోతే మనం అక్కడ పుట్టి పెరగలేదు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, ఇయన్నీ కూడా ఇంకా అక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకంటే కూడా ఇంకా బెటర్ పీపుల్ ఉన్నారు. సో, అదే. అక్కడ సెకండ్ జనరేషన్ పీపుల్ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు వారికి అవకాశం ఉంటది. ప్లస్ మనం ఇక్కడ పుట్టింది, పెరిగింది, మేము ఉంటుంది అమెరికా అయినా ఆలోచించేది మొత్తం తెలుగు రాష్ట్రాల మీదే కాబట్టి భవిష్యత్తు ఏదైనా ఇక్కడే ఉంది. శరీరం అక్కడ, మనసు ఇక్కడ ఉంది. మనసు ఒక ఇక్కడ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే. తప్పకుండా. అంతే కదా! సో, అంతే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే మీకు ఆసక్తి ఉంది కంపారిటివ్‌గా. అవును. తర్వాత మీ ఊరు, మీ చిన్న ఊరు కర్నూలు జిల్లాలో రాజానగరం అనేది ఇందాక మీరు చెప్పారు. కేవలం 1000 మంది ఉండే ఊరు, చిన్న ఊరని. హ్మ్. ఆ ఊరికి ఆ కాలంలోనే హై స్కూల్ రావటం అనేది పెద్ద విషయం. ఆ కాలంలోనే ఒక పోస్ట్ ఆఫీసు, హై స్కూల్ ఇటువంటి ఎక్సెప్ట్ రోడ్స్ అన్నీ వచ్చాయన్నారు కదా! అవును. మీరు 75 ఇప్పుడు పుడితే అప్పటికే అవును. ఉన్నాయన్నారు కదా! అవును. ఏంటి మీ ఊరి ప్రత్యేకత? సో, అది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. సో, దాదాపు ఆ రోజు ఉన్నటువంటి రోడ్డు మార్గానికి రావాలంటే ఒక 8 కిలోమీటర్లు నడిచెళితే వచ్చేటటువంటి విలేజ్. అలాంటి విలేజ్‌లో కూడా ఆ రోజుకే హై స్కూల్ రావడానికి ముఖ్య కారణం ఆ రోజు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు. వారికి ఆ రోజే ఒక ముందు చూపు ఏంటంటే చదువుకుంటే పిల్లలు బాగుపడతారనేటువంటి ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆ రోజు ఒక గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రపోజల్‌లో ఏ విలేజ్ అయితే గవర్నమెంట్‌కి ల్యాండ్ అయితే ఫ్రీగా ఇస్తుందో, ఆ విలేజ్‌లో హై స్కూల్ పెడతామన్నటువంటి ప్రపోజల్‌కి వీరు ఆ రోజు లోకల్‌గా 4 ఎకరాలు సేకరించి అందరూ కలెక్ట్ చేసి, ఆ ల్యాండ్ ఇవ్వడంతో మాకు తెలియక ముందే మా ఊర్లో హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్ ఉండడం వల్లనే మేము చదువుకోవడము, బయట ప్రపంచానికి మేమెవరమో పరిచయం కావడం జరిగింది. సో, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇది అన్ని రకాలుగా కూడా ఆలోచించొచ్చు. ఆ రోజుల్లోనే ఆ విలేజ్‌లో అటువంటి నాయకత్వం ఉండడం వల్లనే చాలామంది ఫ్లరిష్ కాగలిగారు. ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికున్న, దేశానికున్న, మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్తాం అనడానికి అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అంతకంటే పెద్ద ఊర్లో ఉన్నప్పటికి కూడా మీ ఊర్లోనే హై స్కూల్ ఆ కాలంలో నేర్పుతానికి కారణము భూమిని ఇవ్వడం. దానం చేయటం, ఇవ్వటం అనేది. హ్మ్. ఎవరు సార్ ఆ నేత మీ ఊరు ఆయన? ఆ ఆహ్, వ్యక్తి? అక్కడ ఇద్దరు, ముగ్గురు లోకల్ లీడర్స్ ఉన్నారండి అప్పటికే. ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా కలిసి చేయటం జరిగింది. హ్మ్. ఒక మనిషి కాకుండా వీళ్ళందరూ కూడా కంపల్సరీ మన విలేజ్‌లో అప్పుడే మీకు విలేజ్ అట్మాస్ఫియర్‌లో ఉంటే ఏమంటారు నాకు ఆ పదం తెలియట్లేదు. అప్పుడే మా విలేజ్‌లో వరి పండేదండి. హ్మ్. వరి పండితే ఆ ఆ అంటే వరినన్నిటిని మీకు కూడా నది అవకాశం ఉంది. నది ఉందా దగ్గర? కేసీ కెనాల్ అనే వాటర్ బేస్డ్ ఒక విలేజ్ అది. ఓకే. సో, వాటర్ అవకాశాలుండేయి. అప్పుడు మేము చిన్నప్పుడు వరి, చెరుకు ఇట్లాంటి పంటలు కూడా హుహు. పండుతా ఉండేయి. అప్పుడు కాటాపాట హుహు. నాకిప్పుడు కాటాపాట అని చెప్పేసి ఊళ్ళో పట్టిన ప్రతి ఒక్క వడ్ల బస్తాకి రూ. 2 కలెక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఆ రూ. 2 లాగా ఫండింగ్ ఫండ్ రైజ్ కలెక్ట్ చేశారు. రైజ్ చేశారు. హ్మ్. అలాంటి 2, 3 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్‌తో ల్యాండ్ కొనియటం జరిగింది. అంటే మీ ఊరు చాలా చిన్న ఊరు. అందులో కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతాల్లోనే చిన్న ఊరైనప్పటికీ గూడా, మీ ఊళ్ళో ఉండే కొంతమంది నాయకులకి నాయకులు అటువంటి ఆలోచన విధానం ఆలోచన ఉంది. విధానంతో. అదే అది మీ పైన గూడా ప్రభావం చూపించిందా? తప్పకుండా. హ్మ్. ఎందుకంటే, మాకు బయట ప్రపంచానికి రావడం మా ఊర్లో ఉన్న ఆ హై స్కూల్ ఎలా వచ్చిందనేది మాకు తెలుసు గాబట్టి, ఒక లీడర్ స్ట్రాంగ్‌గా ఉంటే, అక్కడున్న లోకల్ పరిస్థితులకు అనుగుణంగా ఏం అవసరం అనేది గమనించగలుగుతారు. అది గమనించిన తర్వాత రకరకాల మార్గాల్లో హ్మ్. లోకల్‌గా గావచ్చు, బయటకున్న పరిచయాలు గావచ్చు, గవర్నమెంట్ ద్వారా గావచ్చు సాధించుకోవచ్చు. సాధించుకుంటే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం చూస్తామండి.